అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము ఎదురు చెప్పుకున్నట్టు ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష పదవి మొదలుపెట్టినప్పటి నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ మీద ఆయన ఏ రోజు అవాకులు ఇవాకులు ఇప్పుడు పేలుతూ ఉంటాడు, ఏం చేస్తాడనేది తెలియదు. మొదట్లో ఈ సుంకాల గురించి మాట్లాడి ఫస్ట్ 25% సుంకం విధించాడు. ఎప్పుడైతే ఆయనకి భారతదేశముని రష్యా నుంచి చమురు మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, ఆయుధాలు అస్త్రాలు ఇవన్నీ మీరు కొనడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పిన దాన్ని భారత్ మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేమేవి ఆపము అని చెప్పేటప్పటికి కోపం వచ్చి ఇంకొక 25% అంటే 50% ఈ టారిఫ్స్ భారతదేశం నుంచి ఎగుమతి చేసే వస్తువులు, ముఖ్యంగా వస్త్రాలు, జౌళి వస్త్రాలు, తర్వాత చాలా వాటి మీద విధించడం జరిగింది. దీనివలన ఏమైంది, మనకి ఎక్స్పోర్ట్స్ బేసిక్గా చాలా అంటే అటు ఎక్కువ పరిశ్రమలు కానీ, కాటన్ కానీ, లేకపోతే మిగిలిన విడిపో పార్ట్స్ అవన్నీను. సో దీంతో పెద్ద ప్రాబ్లం ఏమొచ్చి పడిందని అంటే, భారతదేశంలో మనం ఒకప్పుడు ఇండిపెండెన్స్ టైంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది మన ఆగస్ట్ 8 నాడు ఎప్పుడో అయింది. అట్లాగా ఈ స్వదేశీ జాగరణ మంచి ఏం చెప్పిందంటే, విదేశీ వస్తువులను కొనడం ఆఫ్ చేయండి అని చెప్పేసి ఒక పెద్ద మూమెంట్ తీసుకురావడానికి తీసుకొస్తోంది. సో దట్ స్వదేశీ వస్తువులకు గిరాకీ పెంచుకొని ఇండస్ట్రీని నిలబెట్టడానికి, తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగా ఉండడం కోసం అని చెప్పి. సో ఈ ఆర్ఎస్ మిగిలిన ఇతర సంస్థలని అన్నీ ఏంటంటే ట్రంప్ను టారిఫ్ టెర్రరిస్ట్ కింద వాళ్ళేమో ప్రకటించడం జరిగింది. అట్లాగే వీళ్ళు చెప్పేది ఏంటంటే, అమెరికా దగ్గర నుంచి దిగుమతి అయ్యేటటువంటి అంటే వాళ్ళకి ఇది ఉన్నటువంటి కోకోకోలా, పెప్సీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, కేఎఫ్సి ఇట్లాంటి వాటిని బహిష్కరించమని చెప్పింది. అలా ఉత్పత్తులను కొనొద్దు, కన్జ్యూమ్ చేయొద్దని కూడా వీళ్ళు ఉద్యమం కింద తీసుకొస్తున్నారన్నమాట. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనం ఇందాక అనుకున్నట్టు 1942 క్విట్ ఇండియా ఉద్యమం నుంచి ఈ స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. బట్ ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగే మోడీ గారు ఇంకా ముందరే మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకుని 2047కి భారతదేశాన్ని ఒక అతిశక్తివంతమైన దేశంగా తీసుకెళ్ళడానికి ఆయన స్టెప్స్ వేసుకుంటూ చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు. అంటే ఆర్థిక స్వావలంబనంపై ఆయన చాలా కృషి చేశారు. సో ఇట్లాంటి దాని మీద మరి ఈ కామర్స్ దిగ్గజాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటి ఒత్తిడికి కానకుండా మన భారతదేశాన్ని ఈ స్వదేశీ జాగరణ మంచు ఒక మూమెంట్ సక్సెస్ఫుల్ అవుతుందా? మీరు ఇదివరకు ఆల్రెడీ చాలా చెప్పారు, ఇండియా ఆల్ అలోన్ కెనాట్ ఇగ్నోర్ ఎక్స్పోర్టింగ్ థింగ్స్ బికాజ్ అమెరికా ఈజ్ ఎ మేజర్ కన్జ్యూమర్ అని చెప్పి. మరి ఈ విషయాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో చెప్పండి. అంటే అది ఒక ఎకనామిక్ ఐడియాలజీ, బేసిక్గా ఆర్థిక సిద్ధాంతపరమైన ఆర్థిక విధానం. మనవి సెల్ఫ్ రిలయన్స్ ఇది చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కొంత ప్లస్ ఉంది, కొంత మైనస్ ఉంది. ఇప్పుడు సపోజ్ లెటస్ టేక్ అమెజాన్ నువ్వు వదిలేది అమెరికానా ఇండియా అనేది వదిలే, ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అయింది కనెక్టింగ్ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ను, చిన్న వినియోగదారులను. రెండోది విత్ ఫెసిలిటీస్ ఆఫ్ రిఫండ్, రిటర్న్, డోర్ డెలివరీ. మరి మనం స్వదేశీ విధానం అని అటువంటి వాటిని బ్యాన్ చేస్తే నష్టపోయేది ఎవరు? సో ఇది ఒకటి బ్రాడ్గా మనం కొన్ని వీటిలో అన్నీ కాకపోవచ్చు. అందుకనే ఏది మనకి
ఎకనామిక్ డివిడెంట్ ఇస్తూ ఉన్నది, ఫెసిలిటీ ఇస్తున్నది, ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఏవైతే జస్ట్ ఫ్యాషనబులో నాట్ ఇంపార్టెంట్ అటువంటి వాటి మీద కొంత మనం దృష్టి పెడితే బాగుంటుంది. బట్ ఈ ఈ ఈ ఫీలింగ్ తీసుకురావటం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు క్విట్ ఇండియా అంటే అది ఇప్పుడు మహాత్ముడు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద ఒక ద్వేషము దాంతో వచ్చింది. అంత ద్వేషం అందరు ప్రజల్లో ఈరోజు అమెరికా మీద తీసుకురాగలమా? క్వశ్చన్ మార్క్. అది వస్తే కానీ ఇది ఇటువంటి. రెండోది మొమెంటరీ. ఏమవుతాయి ఇవి? ఏవో 4 రోజులు చేస్తారు, ఆ పైన అది పెద్దగా ఉండకపోవచ్చు. రెండోది మన కంపెనీలు కూడా గ్లోబలైజేషన్ వల్ల బాగా లాభపడుతున్నాయి. ఇప్పుడు టాటాసు ఇంటర్నేషనల్ అయిపోయినారు, ఇంకోళ్ళు ఇంటర్నేషనల్ అయిపోయినాయి. ఇవన్నీ చాలా దేశాల నుంచి మార్కెట్ వస్తున్నాయి. నువ్వు స్వదేశీ అయినప్పుడు వాడు స్వదేశీ అంటాడు కదా. సో ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్, అంత ఈజీ కాదు. బట్ కొంత సెలెక్టివ్గా అయితే దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆయన ఉండేవాడు మురళీ మనోహర్ జోషి అని, బీజేపీ లీడర్. వీ వాంట్ ఇది ఎలక్ట్రానిక్ చిప్స్, స్మార్ట్ పొటాటో చిప్స్ అని. వెరీ స్మాల్, హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ వెల్. చిన్న చిన్న వాటిల్లో మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అవైలబుల్. ఎస్, టెక్నాలజికల్ ఇంపార్టెంట్ వాటిని మాత్రం ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పటికైనా ఉంటుంది. బికాస్ ఆల్ సైడ్ అండ్ డన్ అమెరికా మనకన్నా పెద్ద నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేటివ్ ఎకానమీ, చాలా వాటిని తయారు చేస్తూ ఉన్నది. వాటినన్నింటినీ మనం కోల్పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక ఈ టాంట్రమ్స్ ఆఫ్ ట్రంప్, ఇవన్నీ టాంట్రమ్స్ ఆఫ్ ట్రంప్ అందాము. ఇవి ఎన్నాళ్ళు ఉంటాయో తెలియదు. మొట్టమొదటిది 25% రష్యా ఆయిల్ కోసం ఇస్తున్నటువంటిది. రేపు ఇది కనుక సెటిల్ అయితే పోవచ్చు, లేకపోయినా ఇండియా ఇంపోర్ట్ చేసుకోవటం మానేయచ్చు. ఎందుకంటే 2 things. ఇండియా రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవటం మానేస్తే నష్టపోయేది ఇండియా కాదు, మొత్తం ప్రపంచం అంతా. ఆయిల్ ప్రైసెస్ ఇమ్మీడియట్గా $100 మించిపోతాయి. $100 మించిపోతే ఇండియా నష్టపోతుంది తప్పకుండా, కన్స్యూమింగ్. బట్ హోల్ వరల్డ్ ఆల్సో విల్ బీ ఎట్ లాస్. సో అది వాడిని పించేస్తుంది, ఎవరిని? ట్రంప్ను కూడా పించేస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకొని మేబీ రష్యన్ ఆయిల్ను దే మే ఫోర్గో, ఒకవేళ రేపు కన్నా టాక్స్ ఫెయిల్ అయ్యి ఏమీ కాకపోతే. ఇక ఇదంటావా, ఈ 25% టారిఫ్ వరకు మనకు బేసిక్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మనం అగ్రికల్చర్ను ఓపెన్ అప్ చేయలేము. వాళ్ళం డైరీని వాడికి ఓపెన్ అప్ చేయలేము. డైరీ అగ్రికల్చర్ ఓపెన్ అప్ చేయలేనప్పుడు మేబీ మనం విల్ హ్యావ్ టు లివ్ విత్ 25% టారిఫ్స్. అది మనం కాన్షియస్గా దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. దానివల్ల కొంత నష్టపోతాం. ఏది చిన్న చిన్న వాటిలో టెక్స్టైల్స్ వీటిల్లో నష్టపోతాం. ఇప్పటికి లక్కీలీ ఎలక్ట్రానిక్స్, ఫార్మాకు ఇయ్యలేదు. అదే కంటిన్యూ అయితే పర్వాలేదు మనకు. ఇంకా ఓపెన్ అప్ కాకుండా అదే డీల్ కింద అనుకొని మనం ముందుకు పోవటం మంచిది, మిగిలిన మార్కెట్లు ఎత్తుక్కోవటం మంచిది. ఈ స్వదేశీ జాగరణ మంచ్ వాళ్ళ యాక్టివిటీ కొంతవరకు మంచిదైనా ఓవరాల్గా ఆ స్టేజ్ దాటిపోయినాం. అంటే ఇదంతా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంది బేస్డ్ అపాన్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ హూ కెన్ డూ ఎట్ లీస్ట్ కాస్ట్. అండ్ ట్రేడింగ్ ద్వారా అందరూ ఓవరాల్గా అందరికీ లాభం ఉంటుంది అనేటటువంటి. సో ఐ థింక్ ఈ కాన్సెప్ట్ అయితే మంచిదే, అట్లీస్ట్ కొన్ని ఏరియాల్లోనైనా. బట్ లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే ప్రజలు కూడా ఆ మెంటాలిటీ నుంచి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఆ మెంటాలిటీ తీసుకుపోవడం కూడా కష్టమైనటువంటి. మరి అయితే ఎంతవరకైనా వేచి చూడాలి. అంటే ఒక చిన్న ఉదంతం మామూలుగా చెప్పుకోవచ్చు. ఎదురు ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కాటేజ్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయడం గురించి చెప్పి గవర్నమెంట్లో చేసినటువంటి బల్లలు కానీ లేకపోతే వస్త్రాలు కానీ లోకల్ ఏరియాస్ నుంచే ప్రొక్యూర్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ ప్రైస్ ప్రిఫరెన్స్ క్లాస్ కూడా ఇచ్చేది వాళ్ళకి ప్రొటెక్ట్ చేయడానికి. మరి అట్లా కొంచెం చేసుకుంటే మన గూడ్స్కి కూడాను లోకల్గా ఎంటర్ప్రెన్యూర్స్కి అంటే స్మాల్ ఇండస్ట్రీకి డెవలప్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ మీరు అన్నట్టు రేపు ఆగస్ట్ 15th ట్రంప్ అండ్ పుతిన్ మధ్య జరిగేటువంటి చర్చల మీద భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. నమస్కారం.